వెల్కమ్ టు S4 సౌమ్య న్యూస్. మొండోడి లోకేష్ కాస్త మెతక లోకేష్ గా మారిపోయాడా? కేటీఆర్ కేసీఆర్ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారా? విజయసాయిరెడ్డిని లిక్కర్ కేసులో ఈడీ విచారించడంలో దాగి ఉన్న కుట్ర కోణం ఏమిటి? నరేంద్ర మోడీ బీజేపీ అవినీతి పరులకు అడ్డాగా మారిపోయిందా? లోకేష్ కార్యకర్తలకు దూరమవుతున్నాడా? మేము మొండోడి లోకేష్ ప్రీవియస్ పార్టీలో కొన్ని అంశాలు చెప్పాం. లోకేష్ ఏ విధంగా అడుగులు వేస్తున్నాడు, రాజకీయ పరంగా ఎలా ముందుకు వెళుతున్నాడు అనే అంశాల గురించి వివరించాం. ఈ మధ్య కాలంలో ముఖ్యంగా గత 2-3 నెలలుగా మనం గమనిస్తే తెలుగు రాష్ట్రాలలో రాజకీయంగా నిశ్శబ్దత వాతావరణం ఏర్పడి ఉంది. ఈ సమయంలో డెవలప్మెంట్ అనేది పరుగులు పెడుతూ ఉంది. విశాఖలో వివిధ కంపెనీలు రావటం, అమరావతిలో డెవలప్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ప్రక్షాళన చేయటం వంటి అంశాలపై ఫోకస్ చేయటం జరిగింది. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేసి ముందుకు వెళ్లటం మొదలు పెట్టాయో కేటీఆర్ జగన్ కు సమయం దొరికినట్లయింది. రాజకీయంగా కొత్త ఎత్తులు వేయటానికి ప్రయత్నాలు జరిగాయి. అందులో భాగమే తెలంగాణలోని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఇష్యూ ఒకటి. ఇక్కడ ఒక ఆసక్తికర విషయం ఒకటి గమనించాలి. అంటే అధికారులకు ప్రతిపక్షాలకు మధ్య తెలంగాణలో యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. గతంలో ఇదే విధానాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేయడం జరిగింది. అప్పుడు జగన్ హయాంలో ఎవరైతే అధికారులు అప్పటి టీడీపీ నాయకులు కార్యకర్తల మీద విరుచుకుపడ్డారో వారు ఇప్పుడు అవినీతి పరులుగా ముద్ర వేయబడ్డారు. అదే విధానాన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి అవలంబిస్తున్నారు. ఎప్పుడైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇష్యూ వెనక దాగి ఉన్న కుట్రకోణం బయటపడిందో అప్పటి నుంచి కేటీఆర్ కి దడ మొదలైంది. కానీ హరీష్ రావుకి కొత్త ఉత్సాహం వచ్చింది. అందుకు ఉదాహరణగా గత 4 రోజులుగా జరిగిన వివిధ కార్యక్రమాలలో హరీష్ రావు బాడీ లాంగ్వేజ్ని కానీ కేసీఆర్ బాడీ లాంగ్వేజ్ని కానీ గమనిస్తే అర్థమవుతూనే ఉంది. కేటీఆర్ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుంటే హరీష్ రావు మాత్రం తనకు పార్టీ పగ్గాలు తన చేతికి రాబోతున్నాయి అనే ఆనందం ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇక నరేంద్ర మోడీ విషయానికి వస్తే మోడీ బీజేపీ అనేది అవినీతి పరులకి, స్కామర్లకి, దొంగలకి అడ్డాగా మారిపోయింది. దేశంలోని అవినీతి పరులందరికీ మోడీ బీజేపీనే కాపాడుతుంది. అది ఆఖరికి ఏ స్థాయికి వచ్చిందంటే దేశ ప్రయోజనాలను సైతం తాకట్టు పెట్టే స్థాయికి మోదీ దిగజారిపోయాడు. దేశంలో ఏ స్కామ్ జరిగినా వాటి ఆర్థిక ప్రయోజనాలన్నింటికీ మోడీ బీజేపీకి సంబంధం కలిగి ఉంటుంది. మేము గతంలో చెప్పినట్లుగా ఏపీ లిక్కర్ స్కామ్ అనేది నరేంద్ర మోడీకి అప్పట్లో ఒక కల్ప వృక్షం లాంటిది. ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది మోడీ బీజేపీకి అక్షయపాత్రగా మారిపోయింది. మనం నిశితంగా పరిశీలిస్తే ఈ మధ్య విజయసాయిరెడ్డి గారిని ఈడీ విచారణకు పిలవటం జరిగింది. ఆ తరువాత మిథున్ రెడ్డిని కూడా విచారణకు పిలవటం జరిగింది. విచారణ అనంతరం బయటికి వచ్చి విజయసాయిరెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డికి ఏ పాపం తెలియదు, అసలు లిక్కర్ స్కామ్ గురించి జగన్ కు తెలిస్తే అసలు ఒప్పుకునేవాడే కాదు అని చిలక పలుకులు చాలా చక్కగా పలికారు. అదే విధంగా ఈ కూటమిని బద్దలు కొట్టకపోతే జగన్ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేనే లేదని చెప్పారు. మనం ఇక్కడ ఒక విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే మోడీ అండదండలు పుష్కలంగా విజయసాయిరెడ్డికి, జగన్మోహన్ రెడ్డికి ఉన్నట్లు అర్థమవుతుంది. ఈడీ అనేది విజయసాయిరెడ్డిని, మిథున్ రెడ్డిని విచారణకు పిలవటం అనేది ఏపీ లిక్కర్ స్కామ్ లో అడుగులు ముందుకు పడుతున్నాయి అనే దానికి నిదర్శనమా? లేక లిక్కర్ స్కామ్ కూడా కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలు తమ చేతుల్లోకి తీసుకుని జగన్మోహన్ రెడ్డిని, విజయసాయి రెడ్డిని రక్షించడానికేనా అనే అనుమానాలు కలుగుతున్నాయి. రాజకీయం అనేది పులి మీద స్వారీ లాంటిది. ఒక్కసారి ఎక్కితే దిగడానికి ఉండదు. ఆద మరిస్తే ఆ పులే మనల్ని తినేస్తుంది. అలాంటి పరిస్థితుల్లోనే నరేంద్ర మోడీ కానీ నారా లోకేష్ కానీ ఉన్నారు. మేము చెప్పేది కొద్దిగా ఆశ్చర్యంగా కూడా అనిపించవచ్చు మీకు. లోకేష్ కి మోడీకి కంపారిజన్ ఏంటా అని. కానీ నరేంద్ర మోడీ జుట్టు అనేది అన్ని విధాలుగా అటు రాజకీయ పరంగా తాను ప్రధానిగా కొనసాగాలన్నా, ఎన్నికల్లో డబ్బును పాలించడానికి గాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది దక్షిణాదిలోని ఒక క్రియాశీలక రాష్ట్రం. ఇప్పటికీ విద్యుత్ శాఖకు సంబంధించి జరిగిన వసూళ్లు మొత్తం మోడీ బీజేపీకే చేరుతున్నాయి. కూటమి ప్రభుత్వం మీద అంతో కొంత వ్యతిరేకత ఉంది అంటే దానికి కారణం జగన్ ప్రభుత్వంలో ఎవరైతే లబ్ధి పొందారో వాళ్ళు ఇప్పుడు అదే లబ్ధి పొందుతున్నారు. మనకు కనిపించే వాళ్ళు ఇలా సిరిడి సాయి ఎలక్ట్రికల్స్ లాంటి వాళ్ళు అయినప్పటికీ వీటి వల్ల లబ్ధి పొందుతుంది మాత్రం మోడీ బీజేపీనే.
అంతేకాని ఇవన్నీ చంద్రబాబు నాయుడుకు కానీ లోకేష్కి కానీ తెలియనివేమీ కాదు. రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్రానికి భారీ స్థాయిలో పెట్టుబడులు రావటం కోసం వాటిని చూస్తూ ఉండిపోయారు. ఇప్పుడు మనం లోకేష్ విషయానికి వద్దాం. మొండోడు లోకేష్ కాస్త మెతక లోకేష్గా అయ్యాడని అంటే మనం ఇంతకు ముందు చెప్పుకున్న వాటిని కానీ గమనిస్తే కొద్దిగా బుర్ర పెట్టి ఆలోచిస్తే అర్థమవుతుంది. దేశంలో ఏ రాష్ట్రానికి రానన్ని పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నాయి అనంటే లోకేష్ మెతకబారిపోయాడా లేదా మొండితనంగానే ఉన్నాడా? గత 5 నెలలుగా కార్యకర్తలకు దూరం అవుతున్నాడు. రాజకీయ వ్యవహారాల్లో యాక్టివ్నెస్ అనేది తగ్గిపోయింది. దానికి ప్రధాన కారణం రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చే విధానంలో నిమగ్నమైపోయి ఉండటమే. మేము మొండోడ్ లోకేష్ పార్ట్ 5లో చెప్పినట్లుగా బీహార్ ఎలక్షన్స్ తర్వాత లోకేష్ అడుగులు తెలంగాణ వైపులు పడతాయి అని అన్నదానికి నిదర్శనమే నిన్న తెలంగాణలో పలు చోట్ల లోకేష్ జన్మదిన కార్యక్రమాలు జరగడం. మనం నిశితంగా గమనిస్తే లోకేష్ మాట్లాడే భాషలో కూడా తెలంగాణ యాస అనేది కనిపిస్తుంది. అంటే అన్న ఎన్టీఆర్ పెట్టిన తెలుగుదేశం పార్టీని తెలుగు రాష్ట్రాలలో పునరుత్తేజం తేవటానికి నడుం బిగిస్తున్నట్లుగా అనిపించడం లేదా? బహుశా 2-3 నెలల తర్వాత, అంటే ఇప్పటికీ ఏ కంపెనీలతో ఎంఓఈలు కుదుర్చుకున్నారో అవి గ్రౌండ్ లెవెల్లోకి వచ్చి లాంచ్ అయిన వెంటనే మరలా లోకేష్ దృష్టి రాజకీయాల మీద మరల్చే అవకాశం ఎంతైనా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ S4 Soumya News. Please subscribe our channel.